హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఇవాళ పసుమామలో ఉన్నాము. పసుమామలో ఒక మంచి బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. ఆ కన్స్ట్రక్షన్ గురించి మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడికి అయితే రావడం జరిగింది. మనతోని కన్స్ట్రక్షన్ చేసిన ఓనర్ డైరెక్టర్ ఉండడమాట వీళ్ళది అన్నట్టు ప్రాపర్టీ గురించి మనం మొత్తం డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లోనే. హలో అండి. హలో సార్, ఇది లొకేషన్ ఎక్కడ వస్తుందండి ఎగ్జాక్ట్? ఇది పసుమాముల 7 ఇంక్లూజివ్ కాలనీ అండి. ఓకే, పసుమాముల 7 ఇంక్లూజివ్ కాలనీ. ఓకే, ప్రాపర్టీ ఎన్ని యార్డ్స్ ఉంది? 182 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. ఓకే, దీని రోడ్ ఎంత అండి? మనకు 30 ఫీట్ల రోడ్ అండి. ఓకే, ఈ 30 ఫీట్ రోడ్ అండి. వాటర్ డ్రైనేజ్ ఉంది, వాటర్ కూడా మన మున్సిపల్ వాటర్ కూడా ఉంది. ఓకే, చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లేటెస్ట్ ఇప్పుడే జస్ట్ 1 మంత్ బ్యాక్ ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మనకు ముందు బిల్డింగ్ చూసుకుంటే వెల్వేషన్ చూస్తున్నారు. వెల్వేషన్ కూడా చాలా నీట్గా ఉంది. మంచిగా ర్యాంప్ కానీ గేట్ కానీ అన్నీ ఉన్నాయి. ప్లస్ మనకు ఇంటి ముందు చిన్న చెట్లు పెట్టుకోవడానికి చిన్నది మనకు ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. ట్రీస్ కూడా పెట్టుకోవచ్చు చిన్నవి. ప్లస్ చాలా స్పేషియస్గా వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఒకసారి మనం లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే మనకు వచ్చేసి పార్కింగ్ ఉందండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, పార్కింగ్ స్పేషియస్గా పార్కింగ్ ఇవ్వడం జరిగింది. రెడ్ గ్రానైట్ యూజ్ చేసినాం. అవునండి, చూస్తున్నారు ఇవన్నీ గ్రానైట్ యూజ్ చేసినారంట. దీంట్లో బోర్ ఉందండి? బోర్ ఉంది, 650 బోర్ ఉంది. ఓకే, 650 బోర్ ఉందంట. అట్లనే సంపు కూడా ఉంది. సంపు ఉంది, 3000 లీటర్స్ పడుతుంది. 3000 లీటర్స్ సంపు. ఓకే, చూస్తున్నారు కదండి, 3000 లీటర్స్ సంపు పడుతుంది. ఇక్కడ మున్సిపల్ వాటర్ కూడా ఫెసిలిటీ, మున్సిపల్ వాటర్ ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి, మున్సిపల్ వాటర్ కూడా ఉంది. ప్రాపర్టీ అయితే లేటెస్ట్ గా కొత్త కన్స్ట్రక్షన్, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసి. సార్, ఈ ఫేసింగ్ ఎలా ఎటు వస్తుంది? ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది ఈస్ట్ ఫేస్. సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ అండి. మనకు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సింహద్వారం. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచిగా తీసుకోవడం జరిగింది. ఈ టైల్స్ అన్న గోల్డ్ గ్రిప్ ఇచ్చినాం. ఇవి టైల్స్ కూడా లేటెస్ట్ గా పెట్టుకున్నారు. ప్లస్ దీనికి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ నడుస్తుందండి, గోల్డ్ గ్రిప్స్ కూడా పెట్టించినారు. చూస్తున్నారు కదా, టైల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. కింద వచ్చేసి మొత్తం గ్రానైట్ యూజ్ చేసిన. ఇది టేక్ అండి? టేక్ అండి. ఓకే, ఇండియన్ టేక్ అండి. ఇది ఇండియన్ టేక్ అండి. చుట్టూ కూడా గ్లాసెస్ కూడా పెట్టించినారు, మంచిగా ఉంది. మనకేంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ఈ గల్లీ ఎంత ఉంటుందండి? మనకి 3.5 అండి. 3.5 గల్లీ కూడా 3.5 ఫీట్ గల్లీ తీసుకున్నాడు. మనకు బ్యాక్ సైడ్ కూడా ఉందండి. 2.5 feet, బ్యాక్ సైడ్ 2 feet. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చిన్నది ఏంటంటే వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా ఇచ్చినారు. మనకి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా. ప్లస్ పైకి వెళ్ళడానికి మనకు స్టెప్స్ కూడా తీసుకున్నారు కదా. స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. దాంతో ప్లస్ గ్రిల్స్ కూడా తీసుకున్నారు. ఇవి స్టీల్ తీసుకోవడం జరిగింది. మనం బిల్డింగ్ ప్రాపర్టీ లోపల ఎక్స్ప్లోర్ చేసినంతో బయట కూడా ఒకసారి వెళ్ళి పైకి వెళ్ళి కూడా చూద్దాము. ఒకసారి ఫస్ట్ లోపలికి ఎంటర్ అవుదాము. ఓకే, లోపలికి ఎంటర్ గానే ఫస్ట్ కంప్లీట్ ఇదంతా మార్బుల్ అండి. మార్బుల్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి. హాల్ అయితే ఎంత స్పేషియస్గా ఉందంటే చూస్తున్నారు కదా మీరే, చాలా స్పేషియస్గా ఉంది హాల్. చూస్తున్నారు, ఓపెన్ కిచెన్. హాల్లో మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. టీవీ యూనిట్ కోసం అండి ఇది. టీవీ యూనిట్ కోసం రాయల్ ప్లే డిజైన్. టీవీ యూనిట్ కోసము రాయల్ ప్లే మనకు డిజైన్ కూడా లోపల వేయించడం జరిగింది. చుట్టూ కూడా షెల్ఫ్స్ ఇచ్చినారండి. జస్ట్ మనం కబోర్డ్స్ చేసి మనము రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. పైన ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేసినారు. లేటెస్ట్గా ఉంది, మంచిగా ఉందండి. ఫాల్ సీలింగ్ కూడా లైట్స్ కూడా అన్నీ పెట్టినారు. ఇక్కడ విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ అన్ని చుట్టుముట్టు బార్డర్ వచ్చి గ్రానైట్ పెట్టించు. ఓకే, ఇది వచ్చేసి గ్రానైట్ పెట్టించినారు. యూపీవీసీ విండోస్ ప్లస్ దీంట్లో మెష్ డోర్స్ కూడా తీసుకోవడం జరిగింది. మెష్ డోర్స్ కూడా తీసుకున్నారు. చాలా బాగుందండి. ప్లస్ ఇక్కడ ఇంకో డోర్ కూడా ఇచ్చినట్టున్నారు మనకు. ఇంకో డోర్ కూడా ఇవ్వడండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ప్లస్ దీని నుంచి మనం ఈ 3 feet గల్లీ అయితే ఏది ఉందో దీని లోపల కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. మనం ఏమన్నా అక్కడ యూజ్ చేసుకుంటే అటు కూడా వెళ్ళొచ్చు. హాల్లో కూడా మనకి ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చినారు. ఇక్కడ కూడా కొన్ని షెల్ఫ్స్ ఇచ్చినారు. చూస్తున్నారు ఇక్కడ షెల్ఫ్. ఓకే, ఇది ఫ్రిడ్జ్ యూనిట్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చినారు. ఇది మనము ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా, యూ షేప్ లో ఓపెన్ కిచెన్ వచ్చింది. కిచెన్ కూడా చుట్టూ టైల్స్ పెట్టినారు. ప్లస్ మనకి ఫ్లోర్ వచ్చేసి చిక్కి కిచెన్ది. ఇది కూడా గ్రానైట్ తీసుకున్నారు. బ్లాక్ గ్రానైట్ తీసుకున్నారు. కింద కూడా మంచి షెల్ఫ్స్ ఇచ్చినారు కబోర్డ్స్ పెట్టుకోవడానికి. ప్లస్ ఇది 100% వాస్తు అండి. ఈస్ట్ ఫేస్ వాస్తు ప్రకారం వాస్తు. ఇది వచ్చేసి పూజా గది అండి. పూజా గది కూడా మంచిగా ఒక ఫ్యామిలీ కూర్చొని చేసుకున్నట్టు పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఒక దీంట్లో విండో ఇచ్చినారు. పైన కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, చాలా మంచిగా ఉందండి. అసలు స్పేషియస్ హాల్.
ఇక్కడ హాల్, ఇక్కడ మనం సోఫా వేసుకోవచ్చు, చూడొచ్చు. ఇక్కడ మనం డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింక్ కూడా ప్రొవిజన్ ఇచ్చినారు, మన సింక్ కూడా పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనం ఇప్పుడు హాల్ అయితే చూసాము. హాల్ నుంచి మనం ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. 3 బిహెచ్కే 182 స్క్వేర్ 3 బిహెచ్కే. ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ వచ్చి ఇక్కడ. ఓకే, ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ అండి 3 బిహెచ్కే కొట్టి మెయిన్ బెడ్రూమ్ మీద దాంట్లోకి వెళ్ళాము. వావ్, అసలు పెయింటింగ్స్లో ఎక్కడ కాంప్రమైజ్ కదండి మీరు? రాయల్ ప్లే డిజైన్స్ అన్ని రాయల్ ప్లే ఉంది, అన్ని రూమ్లో రాయల్ ప్లే ఉంది. మొత్తం ఫాల్ సీలింగ్ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక డిజైన్ మంచి మంచి డిజైన్స్ ఇచ్చినారు. ప్లస్ ఇది సైజ్ ఎంత అండి యూపీవీసీ విండోస్? ఇది మొత్తం 4 ఫీట్లు అండి. 4x4 అండి. దీంట్లో కూడా మంచి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 4x4 విండోస్ తీసుకోవడం జరిగింది. విండోస్ కూడా మనకు సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ కూడా తీసుకున్నారు ఐరన్ తోని, మెష్ డోర్స్. ప్లస్ దీని లోపల వాష్రూమ్. ఓకే, వాష్రూమ్ చూస్తున్నారు కదా, వాష్రూమ్ కూడా మంచిగా స్పేషియస్. దీంట్లో వెస్టర్న్. ఓకే, దీంట్లో వెస్టర్న్ పెడతారంట. చుట్టూ టైల్స్ ఉన్నాయి, దీంట్లో కూడా ఒక విండో తీసుకున్నారు. దీని డోర్స్ కూడా చూస్తున్నారు కదా, బెడ్రూమ్కి డోర్స్ కూడా మంచిగా ప్రెస్ డోర్స్ చాలా మంచిగా తీసుకోవడం జరిగింది. ఒకసారి మనం నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాం ఒకసారి. దీని బెడ్రూమ్ పక్క ఇంకో బెడ్రూమ్. దీంట్లో కూడా రాయల్ ప్లే అండి, దీంట్లో కూడా రాయల్ ప్లే యూజ్ చేయడం జరిగింది, మంచిగా ఉంది. ప్లస్ దీంట్లో కూడా 4x4 విండో. దీంట్లో కూడా అన్నిట్లో 4x4. ఓకే, పైన ఫాల్ సీలింగ్ చూడండి ఒకసారి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క డిజైన్, హాల్లో ఒక డిజైన్. ఇది ఒక బాత్రూమ్. ఓకే, ఈ బెడ్రూమ్లో బెడ్రూమ్కి బాత్రూమ్. ఓకే, చూస్తున్నారు కదా, మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి, ప్లస్ దీంట్లో కూడా ఇంకో బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనకు షెల్ఫ్స్ కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చినారు. మంచిగా పెయింటింగ్ కూడా లైట్ పిస్తా కలర్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మంచి లైట్ కలర్స్ తీసుకున్నారు, అంటే మనకు మైండ్ చాలా రిలాక్స్ ఉండడానికి, బెడ్రూమ్ అంటే రిలాక్స్ అవుతాం కదా, రిలాక్స్ ఉండడానికి లైట్ కలర్స్ తీసుకుని. ఈ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్కి ఓకే, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఓకే, చిల్డ్రన్ బెడ్రూమ్ అంట ఫ్రెండ్స్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు 4x4 విండో తీసుకున్నారు. కూడా రాయల్ ప్లే, ప్లస్ పైన ఫాల్ సీలింగ్, ఇటు వచ్చేసి షెల్ఫ్స్, ప్లస్ మనకి ఏమైనా బీరువా ఇట్లా ఉండడానికి ఉంటే అక్కడ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ లైట్స్ కూడా చాలా మంచి లైట్స్ తీసుకోవడం జరిగింది. ఈ కామన్ బాత్రూమ్ ఒకటి కామన్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్. కామన్ బాత్రూమ్ ఒక్కసారి చూద్దాము. కామన్ బాత్రూమ్ కూడా ఇది ఇండియన్ తీసుకోవడం జరిగింది. వెస్టర్న్, ఇండియన్. ఓకే, రెండు వచ్చేసి వెస్టర్న్ అండి, ఇది ఇండియన్ అన్నమాట. ప్రాపర్టీ చాలా బాగుందండి. ఒక్కసారి కూడా మళ్ళీ మీకు డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎన్ని యార్డ్స్ అండి? 182 స్క్వేర్ యార్డ్స్. 182 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్. G+1 పర్మిషన్ ఉంది. 30 ఫీట్ రోడ్. వాటర్ డ్రైన్ సిస్టమ్ కూడా. ఓకే, బిల్డప్ ఏరియా ఎంత అండి? మొత్తం 1650. 1650 నుంచి 1650 వచ్చేసి బిల్డప్ ఏరియా అండి. ప్రాపర్టీ ఒకసారి మీరు చూస్తున్నారు కదా, ఎంత మంచిగా డిజైన్ చేసినారంటే ఒక మంచి పెద్ద ఫ్యామిలీ ఉండొచ్చు. ఒక పెద్ద ఫ్యామిలీ 3 బిహెచ్కే అంటే ఒక పెద్ద ఫ్యామిలీ ఉండొచ్చు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. పైన ఫాల్ సీలింగ్లో, కింద ఫ్లోర్లో, ఈవెన్ విండోస్లో కానీ బయట కానీ ఇవన్నీ చూస్తుంటే మంచిగా అనిపించింది. దీనికి లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. 80% ఫండింగ్. 80% అంటే మీరు ఇప్పిస్తారా? మేమే ఇప్పిస్తామండి. లోన్ SBI, LIC కస్టమర్ వెళ్ళినా పర్లేదు, మేము ఇప్పిస్తాం. SBI, LIC ఆల్ ఓవర్ ఏ బ్యాంక్ అయినా వస్తుంది. ఏ బ్యాంక్ అయినా వస్తుంది. సిబిల్ మంచుకుంటే సరే. సిబిల్ ఒక్కటి మంచుకుంటే కస్టమర్కి మీకు ఏ బ్యాంక్ అయినా ఇబ్బంది ఏం లేదు. సార్, ఇది హయత్నగర్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? హయత్నగర్ నుంచి 5 కిలోమీటర్స్ అండి. మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 3 కిలోమీటర్స్. పెద్దంబర్పేట ఈ నుంచి 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ అంతే. 2 కిలోమీటర్స్. ఓకే, ఈ రోడ్ చక్కగా. ఇది మున్సిపాలిటీ దేని కిందకు వస్తుంది? పెద్దంబర్పేట మున్సిపాలిటీ. మెట్రో నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? మెట్రో నుంచి 15 ఉంటుందండి. 15 నియర్ బై 15 ఉంటుంది. ఓకే, ప్లస్ నాగోల్ మెట్రో నుంచి కూడా మనకు నాగోల్ మెట్రో నుంచి 15 ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే 10 ఉంటుంది. ఎల్బీనగర్ మెట్రో నుంచి 10, నాగోల్ నుంచి 15. 2 రోడ్స్ ఉన్నాయి మనకి, కనెక్టింగ్ రోడ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది అన్నిటికీ చాలా నియర్ ఉంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే బస్ ఫెసిలిటీ కూడా ఎవ్రీ 15 minutes ఒక బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. బస్ స్టాప్ పక్కనే అండి, పక్కకి రోడ్ కనిపిస్తుంది. రోడ్ మీద కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు ఊబర్, ఓలా, జొమాటో, స్విగ్గీ, ఎవ్రీథింగ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అన్ని అవైలబుల్ ఉన్నాయి. చాలా మంచి ప్రాపర్టీ అండి. అసలు ఒక మంచి ఫ్యామిలీకి చాలా బాగుంది. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ఓన్లీ కబోర్డ్స్ చేయించుకోవచ్చు. కబోర్డ్స్ చేయించుకోకుండా ప్రాబ్లం లేదు, డైరెక్ట్ వచ్చి కూడా ఉండొచ్చు. అంత మంచిగా డిజైన్ చేసినారు ప్రాపర్టీ. ఇది కన్స్ట్రక్షన్ చూస్తుంటే మంచి కన్స్ట్రక్షన్ అండి, మంచిగా అనిపించింది. ఇది అసలు ప్రైస్ ఎంత అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? 1 crore 10 lakhs అండి. అది నెగోషియబుల్ ఉంది. నెగోషియబుల్. 1 crore 10 lakhs అండి. ఇది నెగోషియబుల్ అంట.
మంచి ప్రాపర్టీ అండి. ఒకసారి మీరు సార్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ సార్ని కన్సల్ట్ కాండి. సార్ మీకు లొకేషన్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ షేర్ చేస్తారు. వచ్చి ఒకసారి ప్రాపర్టీని మొత్తం చూడండి. చూసిన తర్వాతనే మీరు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళండి. 1,10,00,000 అయితే చెప్తున్నారు ప్రాపర్టీ. కాకపోతే అది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ స్లైస్ నెగోషియబుల్ కూడా. మనకు పైన కూడా ఏంటంటే మనకు ఒకసారి పైకి కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, అసలు పైన కూడా మనకి ఎలా ఉంది ఏంటి ఫ్లోర్ అని చెప్పేసి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒకసారి పైకి కూడా వెళ్ళి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూద్దాము. పైకి ఎక్కేటప్పుడు మొత్తం ఇవన్నీ గ్రానైట్స్తో తీసుకున్న స్టెప్స్ అయితే, ప్లస్ రైలింగ్ కూడా చూస్తున్నారు కదా, ఇది కూడా మనకు స్టీల్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ వచ్చేసి మంచి లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. ఒక్కసారి మనం ప్రాపర్టీ పైకి వచ్చినట్టయితే చూస్తున్నారు కదా పైన ఎంత బాగుందో. మనకి ఈవెన్ క్లోజ్ ఆరేసుకోవడానికి కూడా ఈ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా పిల్లర్స్ మీద ఈ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. పక్కకు అన్ని కన్స్ట్రక్షన్ ఏంటండి. ఆ రోడ్డు చూస్తే మీకు అక్కడ పక్కకి రోడ్ మించి వాకబుల్ డిస్టెన్స్, ఇది తెలిసి నాకు 3rd బిట్ 4th బిట్ అంతే అండి. పక్కకే మెయిన్ రోడ్ మీద మనకు బస్ స్టాండ్ పక్కకే ఉందన్నట్టు. ఇది మనకు చూస్తున్నారు అక్కడ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి, అది మెయిన్ రోడ్. అంబర్పేట్కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ అంట. చుట్టూ మనకు మంచి గ్రీనరీ ఉంది, ప్లస్ అన్ని హౌజెసే ఉన్నాయి. రెడీ టు వాక్ పోయే ప్రాపర్టీ అన్నమాట. మనకు మున్సిపల్ వాటర్ ఉంది, బోర్ వాటర్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలక్ట్రిసిటీ ఉంది. ప్లస్ జిహెచ్ఎంసీ కింద వస్తుందండి ఇది వచ్చేసి ప్రాపర్టీ. పెద్దంబర్పేట జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది. ప్రాపర్టీస్ చుట్టూ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ వచ్చేసి మనకు 1,10,00,000 చెప్తున్నారు. ఇది వచ్చేసి స్లైస్ నెగోషియబుల్ అన్నమాట. సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో అది కూడా మీరు ఫాలో కాండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.